అద్వైత సిద్ధాంతకర్త జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు గొప్ప నృసింహ ఉపాసకులు. వారి అష్టోత్తర శతనామాల్లో నృసింహ భక్తాయ నమః అనే నామం వారి భక్తికి నిదర్శనం. శంకర విజయంలో నృసింహస్వామి శంకరాచార్యులు వారిని 2 ముఖ్య సందర్భాల్లో రక్షించినట్లు మనకు తెలుస్తుంది. మండనమిశ్రుడు ఉభయ భారతి దేవిలతో జరిగిన వాదోపవాదాల సమయంలో ఒక క్లిష్టమైన ప్రశ్నకు సమాధానము అన్వేషించే క్రమంలో శంకరాచార్యులు యోగశక్తితో తన శరీరాన్ని విడిచి మరణించిన అమరుక రాజు శరీరంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఆ యోగి శంకరాచార్యులు వారు ఆ రాజు యొక్క శరీరంలో ఉండగా ఆ రాజ్యం అంతా కూడా శంకరాచార్యుల వారి యొక్క నీతికి, న్యాయానికి, సత్ప్రవర్తనకి సస్యశ్యామలంగా ఉండి చక్కగా పంటలు పండుతూ సర్వజనులు కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంతో ఉన్నారు. అది తెలుసుకున్న మంత్రి, రాణులు వారందరూ కూడా ఆ రాజు శరీరంలోనే ఉండాలి ఆ సిద్ధపురుషుడు ఎవరైతే వచ్చారో అని కోరుకుని, ఎక్కడైనా అనాథ శవములు ఉంటే ఆ శవాలనన్నీ కూడా దహనము చేయాలి. అప్పుడు ఈ సిద్ధపురుషుడు వెనక్కి వెళ్లకుండా ఆ మరణించిన రాజు శరీరంలోనే ఉండి రాజ్యాన్ని పాలిస్తాడు అని ఒక ప్రణాళిక వేశారు. అందులో భాగంగా శంకరాచార్యుల దేహానికి కూడా అగ్ని సంపర్కము కలిగింది. అప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్న శంకరాచార్యులు సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామిని ఉద్దేశించి లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమై వారి తాపాన్ని శమింపజేసి అనుగ్రహించారు. ఈ అద్భుత ఘట్టాలపై కొందరు చేసే కుతర్కాలు లేదా తప్పుడు వ్యాఖ్యానాలు అత్యంత ప్రమాదకరం. ఇలాంటి అపచారాలు చేసే వారికి మానసిక రుగ్మతలు కలగటమే కాకుండా వారి తర్వాతి తరాలకు కూడా మానసిక వ్యాధులు, సకల దోషాలు చుట్టుకుంటాయని శాస్త్రము చెబుతున్నది. దేవుళ్ల పట్ల, ఆచారుల పట్ల అపచారం ఎన్నడూ చేయకూడదు. సాక్షాత్తు ఆ ఘట్టమైనాక నరసింహస్వామి అనుగ్రహించారు అన్నప్పుడే ఏ దోషము లేని శుద్ధ చరిత్ర శంకరాచార్యుల వారిది అని అర్థమవుతున్నది. కృష్ణ పరమాత్మ లీలల వలె శంకరాచార్యుల చరిత్రలోని ఘట్టాలు కూడా అగమ్య గోచరాలు. అర్థం కాకపోతే అర్థం కాలేదు అని పక్కకి తప్పుకోవాలి, లేదా భక్తిభావన ఉంటే నమస్కారం చేయాలి. అంతేకాని వితండవాదము చేయకూడదు. ఆ నరసింహస్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.